అల్లు అర్జున్కు 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి న్యాయస్థానం. రిజెక్ట్ అయిన బెయిల్ చెంచల్గూడ జైలుకి. సో ఇప్పటి నుంచి ఒక్కొక్క హీరోను జైలుకు పంపుతానే ఉంటారు. వీళ్ళకి ఇదే పని, ప్రజల కోసం, ప్రజల పాలన కోసం కాదు వీళ్ళ ఇంట్రెస్ట్. ఎవడు పేరు మర్చిపోతే, ఒక మీటింగ్లో ఎవరి పేరు మర్చిపోతే ముఖ్యమంత్రి పేరు కానీ వాడిని జైలుకే. ఇప్పటి నుంచి పేర్లు జాగ్రత్త గుర్తుపెట్టుకోరా స్వామి. ప్రపంచంలో పొలిటీషియన్లు రోజు రోజుకి ఏమవుతుందంటే, ఆయన అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. అసలు అల్లు అర్జున్ తప్పేముంది? ఆయనకు వద్దే, ఆయన సినిమాకి వచ్చిండు, ఆయన ఫ్యాన్స్ చూడడానికి పోయినరు, ఎవరైనా చూడడానికి పోతారు, దానికి కేసు పెట్టడం. ఇంకొకటి ఏంటంటే, గోదావరి పురస్కారాలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది వచ్చిండ్రు, అప్పుడు ఎవడొచ్చిండో ఏమో తెలియదు. ఇంకొకటి ఏంటంటే, మీటింగ్లలో చాలామంది చచ్చిపోతాండ్రు. అప్పుడు ఆ మీటింగ్ పోయినప్పుడు ఆ రాజకీయ నాయకుడి మీద కేసు పెట్టాలి, వాళ్ళని ఎప్పుడు తీసుకోపోలేదు. ప్రతి ఓడికి అసలు ఈ పొలిటీషియన్ అనేదాన్ని హైప్ చేస్తాను చూడు మనసులో, దాని గురించి ఆలోచించాలి. ఇలా చేసుకుంటూ పోతే ఎవరు ఏమీ ఉండరు. ఇక్కడ అందరూ ఎరిపప్పలు అయిపోతారు. ఎవరైతే పిల్లోడు చనిపోయినో వాళ్ళకే లేదు బాధ. సరే, ఎవరికైనా మన పరిస్థితుల్లో ఉంటే, మన కొడుకులు చచ్చిపోయినా, మన పిల్లలు చచ్చిపోయినా, ఆ బాధలు నేనున్నా, ఆ ఒక్క నిమిషం బాధతో మాట్లాడతాం. కానీ మనిషిగా ఆలోచిస్తే దాంట్లో ఎవరు తప్పు ఉంది? అల్లు అర్జున్ తప్పేం లేదు కదా. ఆయన తప్పేముంది నాకు తెలియకడతానా? ఆయన మీద కేసు పెట్టి తీసుకోవడం ఏంటి? ప్రపంచంలో మనుషులు రోజు రోజుకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి సార్. ప్రపంచంలో చాలా ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్. దాని మీద చూడండి, ఎందుకు ఈ హీరోల మీద వాళ్ళ మీద. ఒకడు వీడియోలో మాట్లాడాడు, హైడ్రాను కూల్చినాం మేము, హైడ్రాలో ఉన్నోడి నుంచి లేని వరకు అందరినీ తీసేసినామని. వాడు మాట్లాడేటప్పుడు వాడికి తెలియాల్సిన విచిత్రం ఏంటంటే, హైడ్రాను మొత్తం చేయలే, అందరు పేదోళ్ళే కనపడుతున్నాడు, ఉన్నోళ్ళు ఎవరు కనపరాల. ఊరికి నోరు ఉందని మాట్లాడుతాడు, మైక్ ఇచ్చేదాన్ని ఎవడో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు ఇష్టం వచ్చినట్టు. సరేలే, మీ ఇష్టం, మీ రాజకీయం నడుస్తుంది, మీ ఇష్టం అనుకుంటూ పోతుంటే ఇంకొకడు వస్తాడు, దిగుతాడు నెక్స్ట్, మళ్ళీ వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అంటే మనం ఇలాగే చేసుకోవడానికే రాజకీయం చేస్తాను, మనుషులు బాగుపడతానికి కాదు, మన ప్రజాస్వామ్యం బాగుపడడానికి కాదు. అల్లు అర్జున్ చేసిన తప్పుకు ఆయన టేషన్ తీసుకుంటే, అంటే బెనిఫిట్స్ వాళ్ళు ఎప్పుడు వేయలేదా? ఇదే కొత్త కదా, మరేమో పుట్టిన ఉన్నాయి బెనిఫిట్స్ వాళ్ళు అప్పటి నుంచి పెట్టుకుంటారు, అది తప్ప. మరి సినిమా థియేటర్లో పోయినప్పుడు అదే అరుంధతి సినిమా చూసి కొందరు హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయారంట. అప్పుడు ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినప్పుడు ఎవరి మీద వేయాలి? అరుంధతి సినిమా తీసిన డైరెక్టర్ మీదనా, లేకపోతే చూడడానికి వచ్చిన ఈ సౌండ్ ఎక్కువ పెట్టిన యాజమాన్యం మీద, థియేటర్ మీద? అప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసు వేయలేదు? చాలా సినిమాలు చూసి స్వాట్ల భయానికి చచ్చిపోయారు, అప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసు లేదు? తీసిన డైరెక్టర్ మీద వేస్తారా? చూసే ధైర్యం ముందు వాళ్ళు ఎందుకు పోవాలి? ఆ ధైర్యం లేనాడు. అట్లాగని సౌండ్ పెట్టిన థియేటర్ మీద వేస్తారా? ఏం లాజికల్తో ఫోన్లు కేసులు ఇవన్నీ అస్సలు అర్థం కాదు. అయితే ఇప్పుడు 14 రోజులు రిమాండ్ పంపించారంట అల్లు అర్జున్ గారిని. ఏది ఏమైనా రోజుకు ఒక కొత్త అటుపక్క ఆంధ్రలో అయినా రోజుకు ఒక కేసు, కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి. ఇటు తెలంగాణలో అయినా రోజుకు కొత్త కొత్త న్యూస్లు వింటాను. ఈ మా యూట్యూబ్ పెట్టుకునే వాళ్ళకు, అట్లాగా సోషల్ మీడియా నడిపే వాళ్ళకు, టీవీ ఛానల్ వాళ్ళకు రేటింగ్ మాత్రం బాగా ఇస్తారు. ఇలాగే మంచి జరగాలి. మీ ఇష్టం వచ్చినట్టు పాలన చేసుకుంటూ నడపండి. మీరు పాలనలో ఎలా చేస్తారో, పేదలకు ఏమి ఇస్తారో తెలియదు, కానీ యూట్యూబ్ నడిపే వాళ్ళకు మాత్రం మీరు డబ్బులు మాత్రం మంత్లీకి కనీసం 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు. ప్రతి అటుపక్క ఐపీ గవర్నమెంట్, ఇటు తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే ఏదో ఒకటి అరాచకం, ఏదో ఒకటి గొడవ, ఏదో ఒకటి ఇష్యూ, ఏదైనా. సార్, చివరిగా ఒక మాట, ప్రపంచంలో ఎవడైనా ఆయన సినిమా ఆయన పోతాడు సార్. ఆయన హీరో, ఆయన చూడడానికి వచ్చిండు, ఆయన ఎప్పుడు చూడలేదా? 30 సార్లు వచ్చినా పోవాలి, అప్పుడు పక్కకు పోతారు సార్. తండ్రిగా ఆయన బాధ్యత, తల్లిగా ఆయన వాళ్ళ అమ్మగా ఆమె బాధ్యత, నా కొడుకుని పక్క తీసుకోవాలని. ఆడ వచ్చే వాళ్ళకు వాళ్ళ తప్పు. అక్కడ పాస్ట్ పోయి తొక్కిన వాళ్ళకి కేసు పెట్టాలి సార్. ఎంతమంది తొక్కిన వాళ్ళను, అల్లు అర్జున్ మీద కాదు. సింపుల్ లాజిక్ ఎట్లా మర్చిపోయాడు సార్? అంటే ఎలా ఉందంటే, సంపినోడి మీద కేసు పెట్టము, సంపమని చెప్పినోడి మీద కేసు పెడతాం అన్నట్టు ఉంది. అసలు సంపినోడే కదా మెయిన్. ఎవడైతే తొక్కి చంపాడో వాళ్ళందరినీ పెట్టండి. వాడిని చూసి రేపు నుంచి వాళ్ళు పోకుండా, పరిగెత్తకుండా హీరో వచ్చినట్టు చూడుకున్నట్టు. అంటే వాడు సినిమా పోకూడదా? తీసినోడు సినిమా పోవద్దా? పోతే తప్ప. ఏంటో మనసులో రోజుకొక రాజకీయం, రోజుకొక కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి. ఇట్లాగైతే ఏం లేదు. ఏముంది సార్ ఈ పాలనలో, గవర్నమెంట్ పాలనలో ఏముండవు ఇప్పుడు అన్నీ.
కిమ్ సౌత్ కొరియా దక్షిణ కొరియాలో కిమ్ మాదిరి పాలించి పడతాండి. ఎదురు చెప్తే తన్నండి. అంటే ఫారిన్ కంట్రీ మాదిరి మన ఇండియాలో కాదు, 100 పుట్టుకొస్తాయి. సో ఏదైనా తప్పండి ఇలా చేయడం, సినిమా వాళ్ళ మీద టార్గెట్లు ఏంటో. ఇలాగైతే పాలన కాదు మీరు చేసేది.